ఇప్పుడు వారసత్వ రాజకీయాలంటే అనుపరంపరగా తాత, తర్వాత తండ్రి, మనవాడు ఏదో రాచరిక వ్యవస్థలాగా కొనసాగుతుంది కాంగ్రెస్లో. ఇప్పుడు ఈ మోదీజీ ఒక శక్తి స్వరూపంగా విశ్వగురు స్థానంలో ఉన్నటువంటి మోదీజీ ఉన్నన్ని రోజులు ఆయన శాశ్వతంగా ఉండాలి, 100 సంవత్సరాల మీద బతకాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ వారసత్వపు ప్రధానులు అయ్యే యోగం రాహుల్కు ఉందా అసలు? ఖచ్చితంగా లేదని అంటాను ఆయన. ఖచ్చితంగా లేదు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏంటంటే మోడీ షా మాత్రమే చూస్తున్నారు అట్లా అని కూడా అంటారు. కానీ వారసత్వ రాజకీయాలు ఉన్న ఏ పొలిటికల్ పార్టీ కూడా సక్సెస్ఫుల్ అవ్వలేదు కదా, సెకండ్ జనరేషన్. సో కొత్త వాళ్ళు రావాలి. ఇన్ఫ్యాక్ట్ మోదీ ఎక్కడి నుంచి వచ్చారు? బీజేపీ అట్లాంటి అవకాశాలు ఇస్తుంది, అట్లాంటి ప్లాట్ఫామ్ బీజేపీ. ఇన్ఫ్యాక్ట్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ నితిన్ నబీన్ గారే, బీజేపీ జాతీయ అధ్యక్షులు. వారు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరికి తెలియదు. అట్లనే వస్తారు. నెక్స్ట్ ప్రధానమంత్రులు కూడా, దేశానికి కాబోయే ప్రధానమంత్రులు కూడా ఎవరు అవుతారో చెప్పడానికి రాదు. పలానా వాళ్ళ అబ్బాయి అవుతాడు, పలానా వాళ్ళ అమ్మాయి అవుతుందని ఏమి ఉండదు. ఊహించడానికి వీల్లేదు, అసలు వీల్లేదు. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో కూడా పని మనిషి ఇద్దరికి అవకాశాలు మహిళలకు కల్పించి ఒకళ్ళు మినిస్టర్ అయ్యారు కూడా. అవును. అంటే బీజేపీ అట్టడుగునున్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఒక పదవులు ఇవ్వడంలో సఫలమైందంట. ఇది ఒక్క చోట అవ్వలేదండి. లాస్ట్ 15-20 ఏళ్ల నుంచి చూసుకుంటుంటే బీజేపీ అధికారంలోకి వస్తున్న ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఒక అర్హుడికే, ఒక అర్హురాలికే పట్టం కడుతున్నారు. మనం చండీగఢ్లో చూస్తే కూడా లాస్ట్ టైం మేయర్ చెత్త అంటే కార్పొరేషన్ వర్కర్. సో అట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. మిగతా ప్రధానమంత్రి కూడా ఎవరవుతారో చెప్పలేము. అంతే అంతే, ఊహించని విధంగా మార్పులు జరగవచ్చు. కరెక్ట్ మీరు అన్నది. రెండోసారి కాశ్మీర్ అంశం ఎంత ఘోరాతి ఘోరంగా ఉండే అంటే కాంగ్రెస్ పరిపాలనలో మన జెండా పట్టుకొని కాల్చినా కూడా వాళ్ళని ఏమనలేనటువంటి స్థితి. ఆర్మీ వాళ్ళ మీదకి రాళ్ళు విసిరి పాకిస్తాన్ జిందాబాద్ అనేటువంటి స్థితిలో కబంధ హస్తాల్లో ఉన్నటువంటి కాశ్మీర్ను ఒక్క 370 జీవో రద్దుతోటి మళ్ళా పునర్జీవనం పొందింది. అది దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకో. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇందాక అడిగిన ఒక ప్రశ్న, కుటుంబ పాలనకి కాశ్మీర్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే కాశ్మీర్లో కూడా 2 కుటుంబాల పాలన జరిగింది. అబ్దుల్లాస్ కానీ ఇటు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కానీ 2 కుటుంబాల కలహము ఒకటి. రెండవది అక్కడ ప్రత్యేక రాజ్యాంగము, ప్రత్యేక గీతము ఇవన్నీ ఉండడము వాళ్ళకి. సో ఒకటి మొదటి నోటుబందీతో వాళ్ళ వెన్ను విరిగింది, సైన్యంపై రాళ్ళు రువ్వడం ఇవన్నీ చాలా వరకు తగ్గిపోయింది. టెర్రరిజం అనేది ఈ నోట్బందీతో చాలా వరకు పోయింది. రెండో పెద్ద దెబ్బ లేదా ఫైనల్ బ్లో ఆర్టికల్ 370 రద్దుతో జరిగింది. ఆర్టికల్ 370 తర్వాత మహిళలకి, దళితులకి అందరికీ హక్కులు వచ్చినాయి. అక్కడ మన రాజ్యాంగం అమలైంది, కంప్లీట్ రాజ్యాంగం అమలైంది. ఇంకోటి చాలా సంవత్సరాల తర్వాత మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫ్రీగా ఫెయిర్గా జరిగినాయి. టూరిజం మల్టీఫోల్డ్ పెరిగింది. ఇంకా ఇంత జరుగుతున్నా కానీ ఎక్కడో మా కుటుంబ పాలనకి అంతం పడింది అనే అక్కసుతో వాళ్ళు మాట్లాడడమే తప్ప ఏముంది అక్కడ? అంతే. ఇక మళ్ళీ రాదు అన్న గుత్తాధిపత్యం పోయింది అనే బాధ తప్ప వేరే బాధలు ఏం లేవు. ఇప్పుడు ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సనాతన ధర్మం అద్భుతంగా నడుస్తుంది, బ్రహ్మాండంగా. ఎక్కడ దీనికి ఇబ్బంది కలుగుతుంది అంటే బీజేపీ ప్రభుత్వాలు లేని రాష్ట్రాలలో మాత్రమే హిందువులు భయపడేటువంటి స్థితికి వచ్చింది. భవిష్యత్తులో ఇప్పుడు మనం లెక్క పెట్టుకుంటే 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలలో లేదు. వచ్చేటువంటి స్థితి ఉందా? ఆ పరిస్థితి ఉందా వాళ్ళ అధికారంలోకి? ఖచ్చితంగా. అంటే మిగిలిన రాష్ట్రాల గురించి కూడా మిగిలిన రాష్ట్రాల్లో కూడా వస్తుంది. సరే, తెలంగాణలో అయితే ఖచ్చితంగా వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. దానికి సంకేతమే మోడీ గారు బెంగాల్లో అనితర సాధ్యమైన విజయాన్ని సాధించి నెక్స్ట్ ఆయన పర్యటన తెలంగాణలోనే. ఆయన చెప్పకనే చెప్పారు, ఇక్కడ తెలంగాణలో మాదే అధికారం రాబోతుంది అనే మాట చెప్పారు. సో తెలంగాణలో ఖచ్చితంగా నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్. మీరు ఒక బీజేపీ నమ్ముకున్నారు, ఇంతకుముందు సంఘ్లో మీరు పనిచేసినటువంటి వ్యక్తిగా మీకు అనుభవం, ప్రజల్లో నిరంతరం తిరుగుతున్నారు. ప్రజల యొక్క నాడి ఏ విధంగా ఉంది? ప్రజలు కోరుకుంటున్నారండి బీజేపీని. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీకి 8 అసెంబ్లీ సీట్స్ మాత్రమే వచ్చినాయి. అరే వీడు ఓడిపోయిండు అని ఎవరు అనట్లేదు. అయ్యో ఓడిపోయారు,
గెలవాల్సింది బీజేపీ, గెలవాల్సింది కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో గెలవాలని ప్రజలు అనుకుంటున్నారు. అది పార్టీ పరంగా సరే మేము గెలవాలని మేము అనుకోవడం కాదు, ప్రజలు, సామాన్య ప్రజలు కూడా బీజేపీ గెలవాలి, బీజేపీ వస్తే సుపరిపాలన వస్తుంది. మోడీ గారు అదే కదా చూపించింది. 12 సంవత్సరాల్లో సుపరిపాలన, ఎన్ని ఎయిమ్స్ పెరిగినాయి మనకి, ఎన్ని విమానాశ్రయాలు పెరిగినాయి, ఎన్ని కొత్త ట్రైన్స్ ఇంట్రడ్యూస్ అయినాయి. ఇన్ఫ్యాక్ట్ రైల్వే ఎంప్లాయీస్తో ఎవరన్నా మాట్లాడితే మీరు వాళ్ళ సౌకర్యాలు ఎట్లా పెరిగినాయి, రైల్వే ప్యాసింజర్స్తో మాట్లాడితే ఎట్లా లేట్ అరైవల్స్ తగ్గించారు, ఎన్ని సర్వీసెస్ పెంచారు, ఇట్లా ఏ రంగంలో మాట్లాడుకున్నా మనం, హైవేస్ ఎంత పెరిగినాయి, ప్రతిదీ చిన్న టేబుల్ వేసుకుంటే 2000 బిఫోర్ 2014, ఆఫ్టర్ 2014, చాలా సింపుల్. సుపరిపాలన అంటేనే మోడీ గారు మొత్తం చూపించారు. సో అదే మనం చూడబోతున్నాం తెలంగాణలో కూడా. బీజేపీ సర్కారు రాగానే సుపరిపాలన అంటే ఏంటో ఈ ప్రజలు చూడబోతున్నారు. రెండోది, మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ తన హవాన్ని చాటుకున్నది. కాకపోతే గ్రామ సర్పంచులు పార్టీ రహితం కాదు, వాళ్ళకి అతీతంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ కొంచెం మనకు సంఖ్య తెలవకపోవచ్చు, కానీ చైర్మన్లు, కౌన్సిలర్ల దగ్గర బాగానే జరిగింది. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా ఇంతకుముందు కంటే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది హైదరాబాద్లో. ఖచ్చితంగా ఉందండి. ఇన్ఫ్యాక్ట్ బీజేపీని అర్బన్ పార్టీ అని, ఎడ్యుకేటెడ్ క్లాస్ పార్టీ అని అంటాం మనం. రూరల్లోనే అంత డంకా బజాయించి వచ్చాము, అర్బన్లో ఖచ్చితంగా గెలవబోతున్నాం మనం. ఇప్పుడు మూడుగా విభజించారు. సో ఖచ్చితంగా మనం బీజేపీ జెండా ఎగరబోయబోతుంది మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్లో. భవిష్యత్తులో కూడా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. ఆ దిశగా. మీకు ముఖ్యంగా కార్యకర్తలకు ఎలాంటి శిక్షణ తరగతులు ఉంటాయి అసలు బీజేపీలో? కార్యకర్తలకి రెగ్యులర్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్రశిక్షణ ఉంటుంది. చాలా నియమ నిబంధనలతోని సంఘలో జరిగినట్టే, జరిగినట్టే బీజేపీలో కూడా కార్యవర్గ శిక్షణలు జరుగుతాయి. నేను చాలా కాలం సంఘలో ప్రయాణించి లేదా సంఘలో ఉండి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆ సిస్టమ్ చాలా బాగుంది. ఒక పొలిటికల్ పార్టీలో కూడా ఇంత బ్రహ్మాండమైన ట్రైనింగ్, ప్లానింగ్ అంతా. ఎందుకు అడిగానంటే మిగతా పార్టీలలో శిక్షణ తరగతులు అంటే కనిపిస్తారు. గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడ్డది. అసెంబ్లీలో వాళ్ళు తీరు వ్యవహారం చూస్తూ ఉంటే వీటికి శిక్షణ ఇచ్చి మొదలు అసెంబ్లీకి పంపాలనే దాంట్లో ఉంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఘం ఏంటంటే, సరే హిందూ మతం వాళ్ళు హిందువులు కాబట్టి హిందూ మతాన్ని గౌరవిస్తారు, హిందూ మతం కోసం పోరాడతారు, కానీ ఒక మనిషితో ఎలా మాట్లాడాలి, తన భావాలను ఒక హిందువుకి ఎలా వ్యక్తీకరించాలనేది అక్కడ ట్రైనింగ్లో పటిష్టంగా ఉంటుంది. ఆ కార్యకర్తనే కదా, ఆయనకు అన్నీ తెలిసి ఉంటేనే ప్రజలను ఒప్పిస్తాడు భవిష్యత్తులో. ఖచ్చితంగా. ఇప్పుడు అంటే చాలాసార్లు మనం పార్లమెంట్లో కానీ రెస్పెక్టివ్ అసెంబ్లీస్లో చూస్తున్నప్పుడు కొన్ని పార్టీల వ్యవహారము అస్సలు డిసిప్లిన్ లేకుండా ఉంటారు. అది ఇన్ఫ్యాక్ట్ బీజేపీలో అయితే వెళ్ళొద్దనే నియమ నిబంధన ఉంది, గౌరవప్రదంగా మాట్లాడాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటివి అక్కడ లేవు, లేదా లేకపోగా ఉల్టా ప్రోత్సహిస్తారు కూడా ఇండిసిప్లిన్ని. అలాంటి వ్యవహారం జరగకుండా ఉంటే బాగుంటుంది. అది ఏదైనా కోరుకునేది కార్యకర్త నుండే నాయకులు బయటకు వస్తారు. నవ యువకులే రేపు భవిష్యత్తులో పెద్ద నాయకులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శిక్షణ అనేది వాళ్ళకు నుంచి ఒక పార్టీ నుంచి ఎన్నికైనా కానీ ఆ చట్టసభలో ఎన్నికైన తర్వాత ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా డిసిప్లిన్డ్గా ఉంటే బాగుంటుంది అనేది అభిప్రాయం. అంతే సార్. క్రమశిక్షణ మనకు